ఊరికే ఎలక్షన్స్ వచ్చాయి కదా అని సర్పంచ్ బరిలో నిలబడడం కాదు. ఒక సర్పంచ్ అభ్యర్థికి మీ ఊరిలో ఉన్న సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉండాలి. సో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటటువంటి ఒక స్పష్టమైన ప్రణాళిక కూడా ఉండాలి. అలాంటి ప్రణాళిక మీ సర్పంచ్ అభ్యర్థి దగ్గర ఉందా? ఊరిలో అనేక మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఆ యువతకి ఏదైనా మార్గం చూపెట్టగలడా? అంటే కంపెనీస్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కానీ, లేకపోతే స్వతహాగా లోన్లు ఇప్పించి వాళ్ళతోటి ఏమైనా వ్యాపారాలు పెట్టించే ప్రయత్నం కానీ చేయగలిగే సామర్థ్యం అతని దగ్గర ఉందా లేదా అనేది చూడండి. అదేవిధంగా చాలా గ్రామాలలో మహిళలు చదువుకొని ఏ విధమైన ఆపర్చునిటీస్ లేక ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తెస్తూ ఉన్నది, పథకాలు తెస్తూ ఉన్నది. అవన్నీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి వాళ్ళని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా స్వయం సహాయక సంఘాలతోటి ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయగలరా లేదా అనేది చూడండి. మొత్తానికి మాత్రం మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో సరైన స్పష్టమైన ప్రణాళిక కలిగిన వ్యక్తిని మాత్రమే సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోండి.